నేను ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కాలేజ్ వైజ్ మరియు కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్స్ ఏ విధంగా రౌండ్ వన్ కి సంబంధించి అని చెప్పి చాలా క్లారిటీగా ఈ వీడియో చేశానండి. ఈ వీడియో చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి కాలేజ్ దాని వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ఆ ర్యాంక్స్ నోట్ చేసుకుని దాన్ని మీ మెరిట్ లిస్ట్ లో సెట్ చేసి ఆ మార్క్స్ సెట్ చేసారు. చాలా లేట్ అయింది నాకు. సో లైక్ చేయడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, సో ఆల్రెడీ మీకు పొద్దున్న వీడియో చేసి దీంట్లో ఒక చిన్న తప్పు ఉందని చెప్పి కూడా మనకి చాలా మంది కామెంట్ సెక్షన్ తెలియపరిచారు. 3.16 lakh ర్యాంక్ అయితే సీట్ రాలేదు. బీసీ ఏ కేటగిరీ వాళ్ళకి అరౌండ్ 3 lakh దగ్గర అయితే సీట్ వచ్చింది. సో ఇది ఒక మిస్టేక్ అయితే ఉంది దీంట్లో. దీని గురించి కొద్దిగా మాట్లాడనిక. సో మనకి టోటల్ ఏ కేటగిరీ సీట్స్ తెలంగాణలో వచ్చేసరికి 5,658 సీట్లు ఉండగా మనకి ఫస్ట్ రౌండ్ లో 4,242 దాకా ఫిల్ అయినాయి. అంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు దాకా తెలిసినది ఇన్ని సీట్స్ ఫిల్ అయినట్టు నేను చూసాను. సో ఇంకా కూడా నాకు తెలిసి అరౌండ్ 1,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాలేజెస్ లో. ఇది ఒకసారి నేను మళ్ళీ ఇంకొకసారి మొత్తాన్ని వెరిఫై చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్ గురించి చేసినప్పుడు మళ్ళీ చేస్తాను. ఈ వీడియోలో ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్ గురించి మీకు తెలియపరుస్తుంది కేటగిరీ వైజ్ కాలేజ్ వైజ్ గా. ఓవరాల్ గా చూసుకుంటే మనకి తెలంగాణ రౌండ్ వన్ కి సంబంధించి ఓసీ విద్యార్థులకి 525 మార్కుల దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 437 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 515 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 444 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 520 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 494 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 446 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 455 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకు ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదే విధంగా మనకి గాంధీ మెడికల్ కాలేజ్ చూసుకుంటే ఒకసారి, సో రౌండ్ వన్ అంటే ఇక్కడ రౌండ్ టూ అని మిస్టేక్ ప్రింట్ అయింది. ఆ స్లైడ్ పవర్ పాయింట్ వచ్చేసింది. సో ఓసీ విద్యార్థులకి అరౌండ్ 639 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 631 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 656 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 652 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 660 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఈ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 661 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగితే ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి 600 మార్కుల దగ్గర కట్ ఆఫ్ ఆగింది. అదేవిధంగా ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి 541 మార్కుల దగ్గర కట్ ఆఫ్ ఆగింది. సో ఓసీ వచ్చరికి ఇది ఎకనామికల్ ఏకర్ సెక్షన్ రిజర్వేషన్ ఉన్న కేటగిరీలో 639 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందండి. అదేవిధంగా మనం మరి మెడికల్ కాలేజ్ చూసుకుంటే రౌండ్ వన్ కి సంబంధించి ఓసీ విద్యార్థులకి 651 మార్కుల దగ్గర కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థి అంటే నేను ముఖ్యంగా ఓసీకి ఈడబ్ల్యూఎస్ కి డిఫరెన్షియేట్ ఇవ్వలేదు. సో లీస్ట్ కట్ వచ్చరికి ఈడబ్ల్యూఎస్ కిందే ఉంటుంది ఓసీ కేటగిరీలో. అంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ రెండు డిఫరెంట్ కేటగిరీస్. కానీ నేను ఉస్మానికి సంబంధించి ఓన్లీ ఓసీ కింద పరిగణించేసాను. ఈడబ్ల్యూఎస్ కూడా కలిపేశాను. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 591 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీబీ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 647 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకి అరౌండ్ 644 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకి 644 మార్కుల కట్ ఆఫ్ ఆగింది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకి 644 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి 575 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి 570 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. మీకు ఎక్కడైనా కానీ తప్పుగా నేను ఇచ్చిన తప్పుగా ఉంటే డెఫినెట్ కామెంట్ సెక్షన్ తెలియపరచండి. ఎందుకంటే చాలా కాలేజెస్ చూసేసరికి కొన్ని మిస్ప్రింట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియపరచండి కట్ ఆఫ్స్ అనేవి తప్పుగా ఉంటే. కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ చూసుకుంటే రౌండ్ కి సంబంధించి ఓసీ విద్యార్థులకి 646 మార్కుల దగ్గర కట్ ఆఫ్ ఆగితే ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ విద్యార్థులకి 612 మార్కుల దగ్గర కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి 566 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగితే బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 633 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకి 570 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగితే బీసీడీ కేటగిరీ విద్యార్థులకి 622 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకి అంటే ముస్లిం మైనారిటీ మాక్సిమం బీసీ అని కూడా ఎంఎస్ఎల్ కింద నేను కట్ ఆఫ్ అనేది మెన్షన్ చేశానండి.
620 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగితే ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 553 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగింది. ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 551 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. రిమ్స్ ఆదిలాబాద్ రౌండ్ వన్ కట్ ఆఫ్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకి 620 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి 533 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 604 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 617 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 599 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగింది. అదేవిధంగా బీసీఈ కేటగిరీ విద్యార్థులకి 593 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగింది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి 525 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులు కూడా 525 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి రిమ్స్ ఆదిలాబాద్ కి సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ చూసుకుంటే ఒకసారి ఓసీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 657 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 588 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగితే బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 645 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 640 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగితే బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 636 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 568 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగింది. ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 549 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హైదరాబాద్ కి సంబంధించి రౌండ్ వన్ లో అయితే కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. సో జిఎంసి మహబూబ్ నగర్. సో ఇది స్లైడ్ నేను లాస్ట్ లో మార్చాను. ఇది లాస్ట్ ఇయర్ స్లైడ్ దీంట్లో యాడ్ అయిపోయిందండి. సారీ ఫర్ ఇంటరప్షన్. సో జిఎంసి సంగారెడ్డి చూసుకుంటే రౌండ్ వన్ కి సంబంధించి ఓసీ కేటగిరీ విద్యార్థులకు 601 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 505 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగితే బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 589 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 533 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 585 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 586 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగితే ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 510 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగింది. ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు కూడా 510 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జిఎంసి సంగారెడ్డికి సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి 2024. అదేవిధంగా ఒకసారి జిఎంసి సూర్యాపేట చూసుకుంటే ఓసీ కేటగిరీ విద్యార్థులకి 610 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 525 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 599 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 551 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 592 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్ బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 585 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 518 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 570 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. అదేవిధంగా జిఎంసీ నాగర్ కర్నూలు చూసుకుంటే ఓసీ విద్యార్థులు కానీ జనరల్ కేటగిరీకి సంబంధించి విద్యార్థులకి 588 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఐ కేటగిరీ విద్యార్థులకు 494 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 563 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 543 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 571 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 561 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 498 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 502 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జిఎంసీ నాగర్ కర్నూలుకి సంబంధించి తెలంగాణ రౌండ్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉందండి. అదేవిధంగా జిఎంసీ సిద్దిపేట చూసుకుంటే ఓసీ కేటగిరీ విద్యార్థులు అంటే జనరల్ కేటగిరీ విద్యార్థులకి 620 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఏ కేటగిరీ విద్యార్థులకి 533 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 604 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీసీ కేటగిరీ విద్యార్థులకి 551 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 602 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 593 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 527 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 522 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జిఎంసీ సిద్దిపేటకి సంబంధించి తెలంగాణ 2024 రౌండ్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉందండి. అదేవిధంగా జిఎంసీ మహబూబాబాద్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు సంబంధించి 557 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఏ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 482 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీబీ విద్యార్థుల కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 547 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీసీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 512 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ కేటగిరీ విద్యార్థులకి సంబంధించి 545 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఈ కేటగిరీ విద్యార్థులకి 537 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 483 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి 487 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఇదే జిఎంసీ మహబూబాబాద్ రెండు కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉందండి. అలాగే జిఎంసీ నల్గొండ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 603 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 512 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 592 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 545 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 587 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 580 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 500 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 512 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జిఎంసీ నల్గొండకు సంబంధించి
తెలంగాణ రౌండ్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. అలాగే జేఎస్సీ వనపర్తి చూసుకుంటే ఓసీ కేటగిరీ విద్యార్థులకు 572 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 491 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 560 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 519 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 557 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 559 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 489 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 494 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జేమ్స్ వనపర్తికి సంబంధించి తెలంగాణ రౌండ్ వన్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా జిఎంసీ కరీంనగర్ చూసుకుంటే ఓసీ కేటగిరీ విద్యార్థులకు 572 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఐ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 490 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 552 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 504 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 562 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఈ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 555 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 490 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 487 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జిఎంసీ కరీంనగర్ సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అలాగే సింగరేణి ఇన్స్టిట్యూట్ చూసుకుంటే ఓసీ కేటగిరీ విద్యార్థులకి 574 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఓసీడబ్ల్యూఎస్ విద్యార్థులకి 566 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి 481 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 486 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 493 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 549 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 482 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 437 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి సింగరేణికి సంబంధించి రౌండ్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా జిఎంసీ వికారాబాద్ చూసుకుంటే ఓసీ కేటగిరీ విద్యార్థులకి 553 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఏ కేటగిరీ విద్యార్థులకి 470 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 534 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీసీ కేటగిరీ విద్యార్థులకి 485 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకి 540 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి 476 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి 477 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జేమ్స్ వికారాబాద్ కి సంబంధించి తెలంగాణ రెండు కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో జిఎంసీ భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే ఓసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి 555 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి 473 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 543 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 536 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకి 539 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకి 476 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 476 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 487 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జేఎంసీ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి తెలంగాణ రౌండ్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా జిఎంసీ ఖమ్మం చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 570 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఐ కేటగిరీ ఉన్న విద్యార్థులకు 497 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ ఉన్న విద్యార్థులకు 558 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ ఉన్న విద్యార్థులకు 520 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ ఉన్న విద్యార్థులకు 564 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీ కేటగిరీ విద్యార్థులకు 556 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 488 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 499 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జేఎంసీ ఖమ్మంకి సంబంధించి తెలంగాణ రెండు కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా జిఎంసీ జగిత్యాల చూసుకుంటే ఓసీ కేటగిరీ విద్యార్థులకు 554 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 470 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 542 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 508 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 540 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 546 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 475 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 483 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జేఎంసీ జగిత్యాలకు సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. అదేవిధంగా జిఎంసీ మంచిర్యాల చూసుకుంటే ఓసీ విద్యార్థులకి 549 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఐ కేటగిరీ విద్యార్థులకు 468 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 535 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 494 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 537 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 532 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 472 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 481 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మన జేమ్స్ మంచిర్యాలకు సంబంధించి తెలంగాణ రెండు కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా జిఎంసీ జనగం చూసుకుంటే ఓసీ విద్యార్థులకి 551 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 467 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 535 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 502 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 538 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 541 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 470 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి.
ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 477 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఈవెన్ జిఎంసీ జనకోడకు సంబంధించి 200 కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా జిఎంసీ కామారెడ్డి చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 551 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 472 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 541 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 508 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 538 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీ కేటగిరీ విద్యార్థులకు 545 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 471 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 478 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఇది మనకి జిఎంసీ కామారెడ్డికి సంబంధించి 200 కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. జిఎంసీ రాజన్న సిరిసిల్ల చూసుకుంటే ఓసీ విద్యార్థులకి 547 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 467 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 534 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 490 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 538 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 470 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 483 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఇది మన జిఎంసీ రాజన్న సిరిసిల్లకు సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా జిఎంసీ జయశంకర్ భూపాలపల్లి చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 544 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 461 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 529 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 472 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 535 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీ కేటగిరీ విద్యార్థులకు 530 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 467 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 474 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మన జిఎంసీ జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి తెలంగాణ రౌండ్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా జిఎంసీ నిర్మల్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు సంబంధించి 546 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 463 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 531 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 478 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 537 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 538 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి 468 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 472 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మన జిఎంసీ నిర్మల్కి సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా జిఎంసీ ఆసిఫాబాద్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 540 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఏ విద్యార్థులకి 458 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ విద్యార్థులకి 528 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీసీ కేటగిరీ విద్యార్థులకి 466 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 531 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 528 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 465 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 470 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మన జిఎంసీ ఆసిఫాబాద్కి సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా జిఎంసీ ములుగు చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 539 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ ఉన్న విద్యార్థులకి 457 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 526 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 528 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 527 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 463 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 468 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మన జేఎస్సీ ములుగుకు సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా జిఎంసీ నర్సన్నపేట చూసుకుంటే ఓసీ విద్యార్థులకి 540 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 460 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 527 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 530 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 527 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 465 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 469 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జిఎంసీ నర్సన్నపేటకు సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా జిఎంసీ నారాయణపేట చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 38 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 470 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 524 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 529 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 531 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 451 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 468 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగింది. ఇది మన జిఎంసీ నారాయణపేటకి సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదే మాదిరిగా జిఎంసీ గద్వాల్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 537 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ విద్యార్థులకి 455 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ విద్యార్థులకు 525 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ విద్యార్థులకు 528 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఈ విద్యార్థులకు 519 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 461 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 468 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఇది జిఎంసీ గద్వాలకు సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదే విధంగా జిఎంసీ మహేష్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 562 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 460 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది.
బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 551 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 536 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 551 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 461 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 470 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జిఎంసీ మహేశ్వరంకి సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. జిఎంసీ మెదక్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 542 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 460 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 506 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 476 మార్క్స్ కట్ ఆఫ్ అయితే బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 506 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 463 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 472 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మన జిఎంసీ మెదక్ సంబంధించి రౌండ్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది తెలంగాణ. అదేవిధంగా జిఎంసీ కుత్బుల్లాపూర్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకి 583 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి 476 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 556 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 482 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 558 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి 576 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి 475 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి 472 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఇది మనకి జిఎంసీ కుత్బుల్లాపూర్ సంబంధించి రెండు కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. జిఎంసీ యాదాద్రి భువనగిరి చూసుకుంటే ఓసీ విద్యార్థులకి 547 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ ఉన్న విద్యార్థులకి 484 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 529 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 480 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 531 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 540 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్సీ కేటగిరీ ఉన్న విద్యార్థులకు 464 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్టీ కేటగిరీ ఉన్న విద్యార్థులకు 470 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఆగిందండి. ఈవెన్ జిఎంసీ యాదాద్రి భువనగిరికి సంబంధించి రౌండ్ వన్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా జిఎంసీ నిజామాబాద్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకి 638 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. అదే ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ విద్యార్థులకు 607 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి 554 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 567 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 612 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 626 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఎస్సీ విద్యార్థులకు 541 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ విద్యార్థులకు కూడా 541 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. అదేవిధంగా జేమ్స్ మహబూబ్ నగర్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 627 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీఏ విద్యార్థులకు 538 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. బీసీబీ విద్యార్థులకు 614 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. బీసీడీ విద్యార్థులకు 625 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే బీసీఈ విద్యార్థులకు 604 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఎస్సీ విద్యార్థులకు 535 మార్క్స్ కట్ ఆఫ్ ఆగితే ఎస్టీ విద్యార్థులకు 532 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిందండి. ఇవే జేమ్స్ మహబూబ్ నగర్ సంబంధించి తెలంగాణ రెండు కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఓవరాల్ గా మీకు నేను నెక్స్ట్ వీడియో వచ్చేసరికి రౌండ్ టూ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండొచ్చు అని కూడా క్లారిటీ ఇస్తాను. అదే విధంగా రౌండ్ వన్ ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ ప్రైవేట్ ఏ కేటగిరీ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా మీకు క్లారిటీ వీడియో చేస్తాను. సో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.